గాంధీనగర్ లో ప్రపంచ శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ కేసును పోలీసులు ఛేదించడంలో విఫలమయ్యారన్నారు. విజయవాడ గాంధీనగర్ లో ప్రపంచ శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ ది హత్య, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని హైకోర్టులో చెప్పా. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ చేయించాలన్నారు. పోలీసులు ఈ కేసు ఛేదించడంలో విఫలమయ్యారు. 24 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు మద్యం అలవాటు లేదు. 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు బయటకి ఇవ్వలేదు? ఈ దుర్మార్గులు ప్రవీణ్ ను తాగుపోతుగా చిత్రీకరించారు. పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎందుకు క్లోజ్ చేశారని ప్రశ్నించారు. ఘటనకు ముందు ప్రవీణ్ కు చాలా బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు? ఈ కేసుకు సంబంధించి ఎస్పీతో సీఎం చంద్రబాబు 45 నిమిషాలు ఎందుకు మాట్లాడారన్నారు. రాష్ట్రంలో చర్చలు ఎన్ని ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశారు? మరో 100 మంది పాస్టర్లను టార్గెట్ చేసినట్లు సమాచారం ఉంది. ఈ విషయాన్ని ట్రంప్ దృష్టిలోకి తీసుకొని వెళ్లానన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఎస్బీఐ వరకు తీసుకువెళ్తారని పేర్కొన్నారు. ప్రవీణ్ తాగేసి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 90 కిలోమీటర్ స్పీడ్ లో తాగాడా? లోపల పెట్టుకొని లేదా ట్యూబ్ లో పంపించారు ఇంట్రావినస్ లో. అది కూడా చూపించాలి కదా. తాగినట్టు ఎక్కడైనా చూపించారా? ఆయన ముఖాన్ని ఎక్కడైనా చూపించారా? ఎప్పటికి మీరు పువ్వులు పెడతారు? చేసిన తరువాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మంచిది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, దేవుని కళ్ళు మీరు కప్పలేరు, దేవునికి లడ్డూలు పెట్టలేరు, దేవునికి పువ్వులు పెట్టలేరు. సత్యం తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి. అప్పుడు మీ క్లీన్ హ్యాండ్. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారని ఒక చరిత్రలో ఒక మంచి పేరు ఉండిపోద్ది మీకు. ఒక వెల్ విషర్గా, ఒక స్పిరిచువల్ ఫాదర్గా, ఒక 22 సార్లు మిమ్మల్ని దీవించిన ఒక వ్యక్తిగా, ఒక లీడర్గా, మీరంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. సిబిఐ ఎంక్వైరీకి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీ చేతులు కడుక్కున్నలు అవుతారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, నా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సిబిఐతో నేను చేతులు కలిపి డైరెక్ట్ రూట్ లో ఎంక్వైరీ చేయిస్తాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారంటే ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు, తెలంగాణ 4 కోట్లు, తెలుగు ప్రజలు 15 కోట్లు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? ఏదో ఉంది, ఫిషి వాషి ఫిషి. సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దంటున్నారు అని ఒక క్రైస్తవులు కాదు, 30%, 15 కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు. అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది. చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్. 78 లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, 95 లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో ఈ ప్రవీణ్ పగడాల కేసులో మీరు జీరో అవుతారా, హీరో అవుతారా? నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నేను మీకు చెప్పాను క్లియర్ గా, మిమ్మల్ని కలుస్తానని 10 సార్లు చెప్పాను మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, T5 నాయుడు ద్వారా కలుస్తామన్నారు 20వ తారీఖుని. నేనైతే సిద్ధం. నా ఎవిడెన్స్ చూడండి, మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను. నేను పోలీసులు నమ్మనని క్లియర్ గా చెప్పాను. నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినాడు మీద ఇంకా నిందలు పెట్టరా? ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి, డీజీపీలకి, హోమ్ మినిస్టర్లకి. అలాంటిది నా మీదే అవినీతి కేసు వేసినప్పుడు ఆ కాలం 2012లో మరి చనిపోయినాడు మీద ఎయిరా? వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా? వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా? ఇప్పుడు వాళ్ళు నాతో లేరా? మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ, సీక్రెట్ గా, ఓపెన్ గా, మీ ఇష్టం. కనుక లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసిందా? ఎందుకు
సత్యం మాట్లాడినప్పుడు లైవ్ ఇవ్వాలి. మీడియా ఇస్ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఆర్టికల్ 19 లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. నేను క్వశ్చన్స్ రేట్ చేస్తున్నాను. నేను చూసానా ఆయన హత్య? లేదు. నా ఇన్వెస్టిగేషన్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో చేశా, పోస్ట్ మార్టం వాళ్ళతో చేశా, పోలీస్ ఆఫీసర్ ఒక ఆయనతో చేశా, ఫ్రెండ్స్ తో చేశా. 19 years, 24 years, 4 years, 15 years ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ప్రవీణ్ పగడాల ఆ రోజు ఎవరితో మాట్లాడారో ఆయనతో ఇన్వెస్టిగేట్ చేశా. నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని తేలింది. మీరు ఈ రూట్ లో ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాను. మీరు చేయలేదు కనుక కోర్టుకి వెళ్ళాను. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లో నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక ఆనరబుల్ కోర్టుకి వెళ్ళాను. మీడియా ముందుకు వస్తున్నాను. Has never done since 24 years according to my investigation, and they are saying, and I told Your Honor, that is not Praveen Pagadala on the motorbike. They are never showing the face of Praveen Pagadala. Once they have 400 recordings. Please preserve them. Please protect the footage. So therefore, the world is demanding, World Christian Forum is demanding on behalf of 200 countries, 300 crore Christians. Muslims are demanding, Hindus are demanding, human beings are demanding, courts are going to do justice, and I thank God for the Honorable CJ's bench which asked them to file the counter, and hopefully by next Wednesday without any, and there should be re-postmortem. That is also our prayer. Importance, because justice is not done. Postmortem is not done for 36 hours. From 11:40 to 24, 25th, 26th, 6 p.m. the body was released. And from 26th, today, April 16th, where is the postmortem for 21 days? Is there any such incident, Your Honor? Within 48 hours, postmortem report should be done. Why they are taking law into their own hands? Why they are destroying India's image? I'm asking Prime Minister Modi. I've been in touch with the Prime Minister Modi. I've been in touch with the Honorable Home Minister, my good friend Amit Shah ji, and various other leaders. If justice is not done, in this case, investments to India will be completely stopped by the international community. Therefore, I am happy today the Honorable Andhra Pradesh Court asked them to file detailed counter in this issue. Thank you very much. ఈ రోజు ఏప్రిల్ 16 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1లో బిఫోర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్జీ అండ్ హిస్ అసోసియేట్ ప్రవీణ్ పగడాలది హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెజెంట్ చేశాను. 1999లో ఒడిశాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ 2 కొడుకుల్ని కాల్ చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు బయటికి ఎందుకు వచ్చారు? ఇది హత్య అని, నన్ను హత్య చేయబోతున్నారు, నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు, 4 కోసేస్తాం, గుడ్డలు బయటికి లాగేస్తాం అన్నాలు ఇన్వెస్టిగేట్ చేశారా యువర్ ఆనర్? మర్డర్ 11:42 అయితే రాత్రి మరుసటి రోజు 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎస్పీ గారు, సిఐ పోలీసులు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు? వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు? పోస్ట్ మార్టం రిపోర్టు 23 రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? 48 గంటల్లో బయట పెట్టవలసింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు 99లో
దారాసింగ్ ని నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ ని అరెస్ట్ చేశారు, కలెక్టర్ ని సస్పెండ్ చేశారు, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇల్లీగల్ గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు? మేము చేయలేదని అప్పుడు అన్నారు, మరి ఇప్పుడైతే ఏమంటున్నారు? అదే ఫుటేజ్ చూపించి సిట్టింగ్ జడ్జితోనేనా ప్రైవేట్ ఇండివిజువల్ పెట్టి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ తోనే ఎంక్వైరీ చేయించండి. పోలీసులు ఫెయిల్ అయ్యారు. అది అమెరికాలో ట్రంప్ మాట్లాడాడు కదా, పార్లమెంటేరియన్స్ మాట్లాడాడు కదా, యూరోపియన్స్ మాట్లాడారు కదా. అందుకే కదా నేను యూరోప్ నుంచి వచ్చాను. వాళ్ళందరూ నోర్లు ముయించలేం కదా. 300 కోట్ల క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు, ఇతరులు వెయిట్ చేస్తున్నారు, హిందూస్ వెయిట్ చేస్తున్నారు. దీనికి న్యాయం జరగకపోతే దేనికి న్యాయం జరగదు. 1999లో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లో నేను వెళ్ళి ఆస్ట్రేలియా మిషన్ నేను తగలబెట్టినప్పుడు అక్కడ దారాసింగ్ ని అరెస్ట్ చేయించాను, కలెక్టర్ ని సస్పెండ్ చేయించాను. ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో 10 రోజులు కూర్చొని న్యాయం చేశాం ఆయనకి. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కోర్టులో. సిమిలర్ సిచ్యువేషన్ 99 నుంచి ఇప్పుడు వరకు జరగల. అందులో ఫైల్ చేశాను. ఏది పవన్ కళ్యాణ్ చర్చలు ఎన్ని ఉన్నాయి, ఇల్లీగల్ గా ఎన్నాయి అని. నేను రెడీ అయితే మాట్లాడతా. ఇప్పుడు హింట్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఇవ్వాలి, లేదంటే మనం అందరం దండా చేయాలి. నాతో పాటు మీరు చూసారా? ముఖ్యంగా ఈక్వల్ రైట్స్, ఉమెన్ రైట్స్ ఆర్టికల్ 14 అగ్గేదేలే. అది అట్లా కాకుండా ఇలా అడ్డంగా మీడియా ఎవరు చేస్తున్నారు? మొబైల్ అడ్డంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ Thakurji and his associate for hearing my cry about the brutal murder of renowned evangelist Pastor Praveen Pagadala and the failures of the police, including the SP and the SIT investigation officers. I have pointed out why crores of people come out in India, around the world, and members of parliament from the US, senators, European Parliament, raising questions about justice in this matter. Your Honor, this is nothing but a brutal death. And I presented the facts. And why postmortem report is not released even after 22 days? Why the FIR is not filed until 8 p.m. on 25th evening, when the death was known at 11:42 p.m. And why the police called the family members, best friends, relatives, and told them to take the body? And why they have stopped the family members and friends not to open, which is the failure of Article 19, freedom of speech? Where is this investigation going on? And how they released illegal videos, Your Honor, before the investigation is completed? And I told him, Your Honor, I just came yesterday from Europe after a successful global summit. And the Honorable CJ asked about summit, about what? Graciously. There is war between Iran and Israel, Palestine, Russia, Ukraine, 56 major wars. 1,200 leaders are concerned. And a successful peace summit, which again I have next week. So the Honorable CJ understood the seriousness of this, how it is ruining Andhra Pradesh image, how it's ruining Indian image, how it's ruining police image, how it is ruining India globally, and how important it is to be accountable. So transfer this SIT, so-called police investigation, to either the Central Bureau of Investigation, CBI, which I will present my facts with evidence that this is a murder, this is not an accident, and which direction they. Let them prove, let them give me an opportunity.
పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? లింకులన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? మేము ఇచ్చిన డైరెక్షన్ లో హర్ష్ కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్స్లతో ఇన్వెస్టిగేషన్ చేయకుండా రాత్రి నేను హర్ష్ కుమార్ గారితో మాట్లాడాను. వారిచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో, హత్య అనే కోణంలో వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇది యాక్సిడెంట్ అని ముందు నుంచి ఎందుకు చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎస్పీతో 45 నిమిషాలు ఈ విషయంలో ఏం మాట్లాడారు? మీరు దేవుణ్ణి తప్పించుకోగలరా? దేవుని ఉగ్రత తప్పించుకోగలరా? ప్రవీణ్ పగడాల రక్తం దేవునికి మొర పెట్టట్లేదా? అలాగే పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10ని ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు ఓఎస్డి కే ఆనంద్ ద్వారా చర్చిలు ఎన్ని ఉన్నాయి, లీగల్ ఎన్ని, ఇల్లీగల్ ఎన్ని, మసీదులు ఎన్ని ఉన్నాయి అడగలేదే, మందిరాలు ఎన్ని ఉన్నాయి అడగలేదే, మరి చర్చిల గురించే ఎందుకు అడుగుతున్నారు? ఇది ఒక డిప్యూటీ సీఎం రెచ్చగొట్టడం మాటలు కాదా? మరలా అదే జీవోని మార్చి 5ని ఎందుకు తిరిగి వాపస్ తీసుకున్నారు ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత? దాని గురించి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ దేశంలో గవర్నమెంట్ కానీ ఏమి చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ ప్రశ్నలకు వారు జవాబు చెప్పాలి. లేదు అంటే భారతదేశం ఇప్పుడే 158వ స్థానానికి వెళ్ళిపోయింది, 197వ స్థానానికి వెళ్ళిపోద్ది. ప్రవీణ్ పగడాల ఏమన్నాడు? ఇండియాలో ఉన్న టార్చరు, పెర్సిక్యూషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ రోజు నా మిత్రుడు కపిల్ సిబాల్, ప్రవీణ్ పగడాల సుప్రీం కోర్టులో వాళ్ళు వేసిన పిల్లో పార్టీ ఇన్ పర్సన్ అపీర్ అవ్వాలి. ఇది ఎంత సీరియస్ మ్యాటర్? ఇన్వెస్టిగేషన్ ఎంత ఖచ్చితంగా క్లియర్ గా జరగాలి. భయపెడతారు. ఎవరిని భయపెడతారు? ఎవరు భయపడతారు? ప్రశ్నించిన వాళ్ళని భయపడతారా? ప్రశ్నించిన వాళ్ళు నోరు మూయిస్తారా? ఎంతమంది నోరులు మీరు మూయిస్తారు? అందుకనే సిబిఐ ఎంక్వైరీ అవసరం. లేదంటే సిట్టింగ్ సిబిఐ ఎంక్వైరీ ద్వారా నేను నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ వారికి చెప్తా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు శ్రీనివాస్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి అటెంప్ట్ మర్డర్ కేసు నా మీద పెట్టాడు. తర్వాత క్షమాపణ చెప్పాడు. నేను లేకుంటే అటెంప్ట్ మర్డర్ ఏంటి? కత్తులు లేవు, నేను లేను, విక్టిమ్ లేడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడు చెప్పిన గవర్నమెంట్, ఇప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఎన్ని వ్యతిరేక ఇల్లీగల్ కేసులు పెడుతున్నారు. అందుకనే ట్రంప్ దగ్గరికి నేను తీసుకెళ్లవలసి వచ్చింది, ఫారిన్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లవలసి వచ్చింది, జాన్ టూన్ దగ్గరికి తీసుకెళ్లవలసి వచ్చింది, యూరోపియన్ పార్లమెంట్ కి తీసుకెళ్లవలసి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ప్రవీణ్ పగడాలని ఎంతమందిని మీరు చంపడానికి ప్రయత్నిస్తున్నారు? ఎందుకంటే న్యూస్ లో చూస్తున్నాను, 110 మంది ఉన్నారు లిస్ట్ లో, 15 మంది ఉన్నారు, ఈ ఎంపీలు చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. నాకైతే సత్యం తెలియదు. అప్పుడు 9లో ఆస్ట్రేలియాకి అన్యాయం అయినప్పుడు నేను ఫైట్ చేశాను, న్యాయం చేశాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో అవినీతి, అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా, ఆయన కాపాడలేదు సరికదా, ఆయన ఒక త్రాగుబోతుగా ఆర్టికల్ 21 వయలేషన్ చేస్తూ ఆయన చనిపోయాడని తాగేశాడు. తాగినప్పుడు మీ పోలీసు 3 గంటలు ఎక్కేశాడు. ఆయన ఎందుకు చేయలేదు? ఆయనకి ఎందుకు ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు? 3 గంటల సంవత్సరం మాట కదా విజయం, దానికి కాబలేదు. అది మీరు తాగారు అంటున్నాడు, ఎక్కడి నుంచో బయలుదేరాడు, హైదరాబాద్ నుంచి తాక్కొస్తున్నాడు, ఇక్కడ 2 సార్లు పడుతున్నాను. మరి మీరు ఎందుకు హాస్పిటల్లో తీసుకెళ్ళా? పడిపోయిన ఎందుకు అరెస్ట్ చేయాలా? మీరు ఎందుకు ట్రీట్మెంట్, పడిన వెహికల్ ఎందుకు ఆపలేదు? ఇలాంటి ప్రశ్న 20 ప్రశ్నలు అడిగి ఒకదానికైనా జవాబు చెప్పారు? మిత్రుల దైవదారా, పబ్లిక్ ఇన్ కామన్ సత్యం వస్తుంది అని నమ్మకం ఉంది. వివేకానంద కేసు మారు చేసే సంవత్సరాలు అయింది. ఆయన అప్పుడే చెప్పాను, మీకు నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను, ఎంతవరకు చేయలా, పిండి అయిపోతా, మొక్కలు అయిపోతా, ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి. పవర్ ఈజ్ ద మైటీ పవర్. చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? 97లో మీరు ఏమన్నారో?
అంజనీ కుమార్ మీ అప్పుడు కమిషనర్కి వచ్చారు, వర్షం పడుతుంది, గ్రౌండ్స్ లో లక్షల మంది వెళ్ళిపోతున్నారు, మీరు పైన కూర్చున్నారు, పెద్దలందరూ కూర్చున్నారు. వెంటనే నేను నిలబడాను నర్సంలో సూట్ వేసుకొని అన్న. అప్పుడు రెయిన్ వైపు చూశాను, స్టాప్. ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగేది, సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్క్ అన్నారు. ఆఫ్టర్ 2 hours 20 minutes ఐ విల్ కాల్ యూ కమ్ బ్యాక్ అన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు మీరు అడిగారు ఎలా రేరని. ప్రభు నాతో ఉండబట్టి 1200 మంది లేరు. నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ పీస్ సమిట్ కి ఇన్ని దేశాల నుంచి వచ్చారు. నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచారు. ఆ సమిట్ పెట్టినాడు $28 billion. ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల నేను ఇంతవరకు ప్రేయర్ చేయట్లేదు, చెప్పించట్లేదు. వైఎస్ఆర్ అడుగు నన్ను అరెస్ట్ చేశాడు, డిటైన్ చేశాడు. ఏం చేశా? రోజు తగ్గనా 58 సార్లు డిటైన్ చేశాడు, 58 సార్లు చెప్పించాడు, చంపడానికి ప్రయత్నించాడు, పైకి పంపించేశాడు. నేను మాట్లాడుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది, తెలుసుగా మొక్కలు దొరక. ఎందుకు చెప్తున్నాను ఇది? నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే, సత్యంతో పెట్టుకున్నట్టే, నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే. మీరు దేవుడిని అంటున్నారా? సత్యాన్ని ఢీకొన. అర్జెంటుగా పోలీసులందరినీ మీరు మార్చి సిబిఐ ఎంక్వైరీ అండి, లేదా ఇచ్చే డైరెక్షన్ లో హత్యగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి. మీకు రేపు నెక్స్ట్ వీక్ లోపల మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి, తప్పే ఉంది. సిబిఐ మీదే గవర్నమెంటా ఉండే కదా, సెంట్రల్ కదా, మీ మోదీ గవర్నమెంట్ కదా, పవన్ కళ్యాణ్ అంటే కదా సిబిఐ కూడా. మరి ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం, నాకున్న రిలేషన్స్ తో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికేనో వస్తా, ఎవరెవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వస్తా. ఓపెన్ గా కలమంటే ఓపెన్ గా కలుస్తా, సీక్రెట్ గా కలమంటే సీక్రెట్ గా కలుస్తా. లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.